సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న విజన్ విశాఖ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సిడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు భవిత పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక సీఎం జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వరలక్ష్మి ఇవాళ సీఎం 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. దాదాపు 2 గంటల దాకా కూడా వివిధ కార్యక్రమాలు పాల్గొంటారు. ఇవాళ 2 కార్యక్రమాలు, ప్రధానంగా 2 కార్యక్రమాలు పాల్గొంటారు. ముఖ్యంగా రాడిసన్ బ్లూ హోటల్లో దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు పాల్గొంటారు. జగన్ విశాఖ విజనరీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ పారిశ్రామికవేత్తలు పాల్గొనున్నారు. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఆయన ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా విశాఖను తీర్చిదిద్దాలని ఆయన ఎంతో కాలంగా కూడా ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ను విశాఖ గేట్ వేగా మార్చాలనేది జగన్ ఉద్దేశంగా మంత్రులు అయితే వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రంగాల్లో కూడా విశాఖను అభివృద్ధి చేయాలని జగన్ నిర్ణయించుకున్న భాగంగానే విశాఖపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారని కూడా నేను అమర్నాథ్ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా ముఖ్యంగా విజన్ విశాఖ పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మెట్రో పనులకు సంబంధించిన వివరాలు కూడా జగన్ వెల్లడించే ఒక ఉంది. అంతేకాకుండా 1500 కోట్లతో జీఎంసీ పరిధిలో పనులు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై అయితేనే జీఎంసీ నూతన భవన నిర్మాణాలు దాదాపు 100 కోట్ల రూపాయలతో ముడసర్లలో నూతనంగా జీఎంసీ భవనం, ఇలా అనేక కార్యక్రమాలను అక్కడ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా పలు చోట్ల రోడ్లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో భవిత అనే కాన్సెప్ట్ ప్రజల ముందు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వి కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసే కార్యక్రమాలు విద్యార్థులతో కూడా సమావేశం అవుతున్నారు. భవిత ద్వారా మొత్తం కూడా వీళ్ళకి ఉపాధి చూపే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. అలాగే 98 కోట్లతో పలు పనులు వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తువులుగా శంకుస్థాపన చేయనున్నారు. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.